ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను ఒకటి చెప్తానండి. రీసెంట్గా ఒకరు సుమన్ టీవీకి కాల్ చేసి కూడా చెప్పడం జరిగింది వేరే షోలో. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఫోన్తోనే ఉంటున్నాడు మేడం. ఫోన్తోనే ఇంకా పెళ్లి చేసుకున్నట్టుగా, ఇంకా దాంతోనే కాపురం, ఫోనే తన రిలాక్సేషన్. బెడ్రూమ్లోకి కూడా ఫోనే తీసుకొస్తున్నారు. అంటే మా ఇద్దరి మధ్యలో కూడా ఫోన్ ఉండేంత దాకా వచ్చేసింది అని అంటే అది మనకి చిన్నగానే కనబడుతుంది. బట్ ఫర్ దాట్ లేడీ, ఎవరైతే అంత బాధ భయంకరంగా బయటకు వచ్చి చెప్పుకునే దాకా వచ్చింది అని అంటే మాత్రం దట్స్ అ బిగ్గర్ థింగ్ ఇన్ దేర్ హోమ్. వాళ్ళ ఇంట్లో అది పెద్దదే. ఎస్ ఆర్ నో? సో ఇలా వైఫ్స్ ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, ఒక్కటి అర్థం చేసుకుందాం మనం. ఏంటి, ఒకప్పుడు ఒక బాబుని పెంచాలి అని అంటే హోల్ విలేజ్ ఉండేదంట. ఎస్, అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ ఎ చైల్డ్. ఒక అబ్బాయిని పెంచాలి, ఒక బాబుని పెంచాలి అని అంటే మనకు ఒక విలేజ్ కావాలి, రైట్? అలానే ఒక కమ్యూనిటీ, ఒక సొసైటీ మొత్తం ప్రొవైడ్ చేసేది మనకి ఇప్పుడు ఓన్లీ హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఆ నలుగురు కూడా ఉండలేని స్టేజ్కి మన ఎమోషనల్ హెల్త్ పడిపోతుంది, రైట్? నేనేం తప్పనట్లా. WHO రిలీజ్ చేసింది ఏంటి అంటే, నెక్స్ట్ పాండమిక్, COVID-19 తర్వాత నెక్స్ట్ పాండమిక్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ ద మెంటల్ హెల్త్ అన్నారట. అంటే మన ఎమోషనల్ హెల్త్ మీదనే నెక్స్ట్ రాబోయే పాండమిక్, రైట్? అంతలాగా ఒకరిని ఒకరు తట్టుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతున్నాము అందరం, ఆల్మోస్ట్ ఎవ్రీబడి. ఇందులో నేను గ్రేట్ అని ఎవ్వరు లేరు. ఎవరి ఫ్యామిలీస్లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, రైట్? కానీ ఈ ప్రాబ్లం మీ ఇంట్లో ఉంది అంటే, మీ హస్బెండ్ ఫోన్ తీసుకుని ఎక్కువసేపు ఉంటున్నారు అని అంటే, నేను ఒక్కటి అడుగుతా, ఇప్పుడు ఎవరు ఉండట్లేరు? నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ, కానీ అఫ్ కోర్స్ ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఖాళీ దొరకంగానే ఫస్ట్ తీసేది అది. ఎందుకు అని అంటే, డోపమైన్ అని మన బాడీలో ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఏం చేస్తుంది అని అంటే, న్యూరో ట్రాన్స్మిటర్. అది హ్యాపీనెస్ కెమికల్ కంటే ఎక్కువ మనల్ని కంట్రోల్ చేసే కెమికల్ లాగా ఎక్కువ అయిపోయే సిచ్యువేషన్స్ మన చుట్టుపక్కల ఉన్నాయి. అంటే నేను ఈ ఫుడ్ తింటే నాకు డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఈ రీల్స్ చూస్తే ఆ 2 నిమిషాలు నేను నవ్విన దానికి నా బాడీలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ని చాలా జాగ్రత్తగా మనం స్టడీ చేయాలి. ఇది లేకపోతే మనల్ని ఆడిచ్చేస్తుంది. అంటే ఎలా అంటే, మీరు ఒక మూవీ చూస్తే కూడా హ్యాపీనెస్ వస్తుంది, మీరు ఎక్సర్సైజెస్ చేస్తే కూడా హ్యాపీనెస్ వస్తుంది. ఈ డోపమైన్ ఇక్కడ అక్కడ రిలీజ్ అవుతుంది. మీరు డ్రగ్స్ తీసుకొని, సిగరెట్ తాగి, ఏదైనా ఆల్కహాల్ తీసుకున్నా కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. మీరు బుక్ చదివినా కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. కెన్ యూ సీ? ఏ హ్యాబిట్ నుంచి అయినా కూడా ఈ డోపమైన్ అనేది మీకు రిలీజ్ అవుతుంది. కానీ ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ కాబట్టి దాన్ని కొంచెం మనం కంట్రోల్డ్గా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన ఒక 10 మినిట్స్ చూస్తారు అనుకోండి ఫోన్, నెక్స్ట్ మినిట్లో ఏమవుతుంది, 10 మినిట్స్లో చూసి బంద్ చేద్దాం అన్నవాళ్ళు, నేను నిజంగా 10 మినిట్స్ అయ్యాక బంద్ చేశాను మేడం అన్నవాళ్ళు ఎంతమంది? రైట్? ఇట్ విల్ కంటిన్యూ. ఎందుకంటే ఇంకా కావాలి. డోపమైన్ ఎలాంటి కెమికల్ అంటే, ఇంకా ఐ వాంట్ మోర్, ఇంకా ఇవ్వు, నాకు ఈ సాటిస్ఫాక్షన్ సరిపోవట్లే, ఇంకా కావాలి అన్న కెమికల్ ఈస్ దిస్ వన్. మీ హస్బెండ్ సపోజ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బయటకు వెళ్ళారు, స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు, బాస్ ఏదో 4 మాటలు అంటాడు, 2 పడతారు, లేదా ఒకటి చిన్నది ఏదో మిస్టేక్ జరుగుంటుంది, అక్కడ ఏదైనా కింద వాళ్ళని తిట్టాల్సి వచ్చి ఉంటుంది. ఆయన బాడీలో కెమికల్స్ ఎలా రిలీజ్ అవుతాయి తెలుసా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాంట్ టెల్ యూ హౌ మెనీ స్ట్రెస్ హార్మోన్స్ దే విల్ రిలీజ్. సో వైఫ్గా మనం వాళ్ళని అర్థం చేసుకునే లెవెల్కి వెళ్ళాలి. ఐఎమ్ సో సారీ టు సే దిస్. కొంతమంది ఆడవాళ్ళకి నా మీద చూస్తే కోపం వస్తుంది, ఐ నో. బట్ స్టిల్ మనము హస్బెండ్స్కి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అని అంటే, ముందు మనల్ని మనం దానికి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. లేకపోతే మనం ఎలా చెప్తాము? మొబైల్ నేనేం వాడను మేడం, ఆ పిల్లోడే ఆయననే వాడుతున్నాడు, నేను కాదు కదా వాడేది, నాకెందుకు మీరు చెప్తారు? మీరు మా హస్బెండ్కి చెప్పాలి. అఫ్ కోర్స్ నేను వాళ్ళకు కూడా చెప్తాను. బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ యూ టు బికమ్ అ పర్సన్. మీరు ఎలాంటి పర్సన్ అవ్వాలి అని అంటే, ఫోన్తో అంతా లేదు హ్యాపీనెస్, ఇలా కూడా ఉంది అని చూపించే పర్సనాలిటీ మనం అవ్వాలి, రైట్? లాస్ట్ వీక్ నేను సుధీర్ చంద్ర గారి క్లాస్ అనుకోకుండా అటెండ్ అయ్యాం. ఓకే, అనుకోకుండానే, ఇట్ వాజ్ అన్నోయింగ్లీ జస్ట్ ప్లాన్డ్ అనమాట.
బట్ ఎంత బా అనిపించిందంటే ఆ క్లాస్‌లోకి వెళ్ళినప్పుడు, ఆ సార్ చెప్తున్నప్పుడు ఆయన చెప్పిన అన్ని పాయింట్స్ ఆల్మోస్ట్ ఫాలో అయ్యాం పేరెంట్స్‌గా మేము. ఒక్కటి ఫాలో అవ్వట్లేదు. ఏంటి అంటే స్క్రీన్ చూస్తూ ఫుడ్ తినటం మీకెంతమంది అలవాటుంది అని పేరెంట్స్‌ని అడిగారు ఆయన స్కూల్‌లో పేరెంట్ టీచర్స్ టైమ్. అండ్ నేను రేజ్ చేశాను. అఫ్‌కోర్స్ నేను స్క్రీన్ చూస్తూ ఫుడ్ తినటం అన్నది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హాబిట్. రైట్? ఇప్పుడు పిల్లలకి ఫుడ్ తినేటప్పుడు వాళ్ళలో బాడీలో మినిమమ్ అమౌంట్ ఆఫ్ జ్యూసెస్ రిలీజ్ అవ్వాలి. వాళ్ళ ఫుడ్ ఏం తింటున్నారో కూడా తెలియట్లేదని టెక్నికల్‌గా అంత ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఐ వాస్ లైక్ ఓకే ముझे सीखना है ఫస్ట్. నేను నేర్చుకుంటేనే నేను వాళ్ళకి నేర్పగలను. సో ఇట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. రైట్? ఈ 2 వీక్స్‌లో నేను తీసుకున్న ఛాలెంజ్ ఇది. నెక్స్ట్ 90 డేస్ పాటు వి విల్ ట్రై అవర్ బెస్ట్. స్క్రీన్ లేకుండా కింద కూర్చొని తినటం అలవాటు చేసుకుందామని. ట్రస్ట్ మీ గైస్ ఫస్ట్ బాడీలో నాకే రెసిస్టెన్స్ వస్తుంది. ఓహో! బికాస్ దట్స్ మై హ్యాపీనెస్. నా డోపమైన్ అక్కడ రిలీజ్ అవుతుంది. తింటూ స్క్రీన్స్ చూసి నచ్చిన ఛానల్ పెట్టుకొని ఆహా! ఓహో! వాట్ ఎ లైఫ్ అనే పర్సన్ నేను. ఇప్పుడు దాన్ని ఆపోజిట్ చేయాలి. దిస్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ మై డోపమైన్ ఇన్‌సైడ్. ఇట్ విల్ బి లైక్ అయ్యో! నీ లైఫ్ ఇలా ఉందా? అయ్యో! అని అనిపిస్తది కదా! బట్ స్టిల్ కీప్ డూయింగ్ ఇట్. కీప్ డూయింగ్ ఇట్. యూ నో వాట్ హ్యాపెండ్? ఫస్ట్ డే ఇబ్బంది పెట్టారు పిల్లలు. అమ్మ టీవీ అని. ఇది ఒక 4, 5 డేస్ అయింది మా ఇంట్లో హ్యాబిట్ చేసి. ట్రస్ట్ మీ బావుంది హ్యాబిట్. కింద కూర్చొని హాయిగా నలుగురు మాట్లాడుకుంటూ తింటూ ఉంటే నిజంగానే కిడ్స్ ఇష్టంగా తింటున్నారు. ఐ హావ్ సీన్ ఇట్ క్లియర్‌లీ. ఇది ఎందుకు నేను ఇక్కడ నేనేదో సూపర్ చేస్తున్నాను చెప్పటం నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళకి ఆ హ్యాబిట్ అలవాటు చేయాలి అని అంటే అమ్మగా నేను ఫస్ట్ ఆ హ్యాబిట్ చేసుకోవాలి. ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ ఫర్ మీ ప్రెజెంట్‌లీ బట్ స్టిల్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ ఇట్. హస్బెండ్ ఫోన్ వదిలేయాలి, నాతోనే మాట్లాడాలి అనంటే మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం? వి హావ్ టు టెల్ దెమ్ కదా! ఏవండీ మీరు ఫోన్ లేకుండా నాకంటూ ఒక టైమ్ ఇస్తారా? అది నాకిష్టం. ఏవండీ ఫోన్ తీసుకొచ్చారు గానీ బెడ్ పైన పెట్టకండి ప్లీజ్. బెడ్ పైన పెడితే పిల్లలకి మంచిది కాదు ఆ రేడియేషన్స్. హ్యావ్ దీస్ కాన్వర్జేషన్స్. ఏవండీ అసలు బెడ్‌రూమ్‌లోకే తీసుకురావద్దంట ఫోను. కెన్ యూ ప్లీజ్ ఫోన్ బయట పెట్టేసి ఏమన్నా రాగలరా? యాహ్! మనం ఏం చెప్తున్నాము? హౌ ఆర్ వి ట్రైనింగ్ దెమ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ గదా! అండ్ అట్ ద సేమ్ టైమ్ హస్బెండ్స్ ఐ వాంట్ టు సే టు యూ ఆల్సో. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీరు సొసైటీలో తిరుగుతారు, చాలా మందిని కలుస్తారు, మీరు ఇంటరాక్షన్‌లోకి వెళ్తారు. గుడ్డో, బ్యాడో మొత్తానికి మీ ఎమోషన్స్ బయటికెళ్తా ఉంటాయి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి హౌస్ వైఫ్స్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హోమ్ మేకర్స్‌కి దే డోంట్ హావ్ ఎనీ ఔట్‌లెట్. వాళ్ళకి ఇంకెవ్వరు లేరు పర్సన్స్ షేర్ చేసుకోవడానికి. ఒక్క తల్లి తప్ప. ఆ తల్లి షేర్ చేసుకుందంటే తనవి తను కూడా ఉంటాయి గదా! రైట్? మళ్ళీ రాంగానే ఇదిగో వాళ్ళ అమ్మతోని మాట్లాడుతదంటారు. ఇంకే ఆప్షన్ ఇస్తున్నారు? షో దెమ్ అన్ ఆపర్చునిటీ. వాళ్ళు ఒకవేళ చదువుకొని మీకోసం సాక్రిఫైజెస్ చేసేస్తున్నారు పిల్లల కోసం అనంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వాళ్ళకేమన్నా ఉన్నాయా అని మీరు హెల్ప్ చేయండి. ఆ ఫోన్‌లో మీరు మీ డోపమైన్, మీ షార్ట్స్, మీరు ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. వైఫ్ ఏం చేస్తోంది? వైఫ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? తనెంత స్ట్రెస్‌లో వెళ్తోంది? తనకి నేనేమైనా హెల్ప్ చేయగలనా? తన బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? తను డిసీజెస్ వైపు వెళ్తోందా? కాస్త ఒక 10 నిమిషాలు ఓపికగా మాట్లాడలేరా అండి వైఫ్‌తోని? 10 మినిట్స్ ఆఫ్ హావింగ్ ఎ హ్యాపీ కన్వర్సేషన్ విత్ ద వైఫ్. వైఫ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ గోల్డ్ కూడా తనకంత సంతోషం ఇవ్వదు. మీరు రోజు మొత్తంలో 10 నిమిషాలు 24 అవర్స్‌లో తీసి తనకంటూ ఫోన్ పక్కన పడేసి, టీవీ పక్కన పెట్టేసి, రిమోట్ పక్కన పెట్టేసి, తన కళ్ళలో తను చూస్తూ, చెప్పు ఈరోజు ఏం చేసావు నువ్వు అని ఇంట్రెస్టింగ్‌గా మీరు అడిగారా అసలు వైఫ్‌ని? యెస్ ఆర్ నో? అందుకే నాకు కపుల్స్ దగ్గర కనెక్ట్ అవుతున్నాం. ఎందుకనంటే నేను మా హస్బెండ్ చాలా ఇంప్రూవ్‌మెంట్స్ మేము చేసుకున్నాం. మాకనిపించింది అరే! మనము ఇలా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్‌లో మ్యారేజ్ అంటే వద్దురా బాబు అనకూడదు. వి హావ్ టు గివ్ దెమ్ అ మెసేజ్. మ్యారేజ్ ఈస్ బ్యూటిఫుల్. బావుంటుంది. ఒక పార్ట్నర్‌తో మీ లైఫ్ బావుంటుంది అని మెసేజ్ మేమివ్వాలనుకున్నాం మా పిల్లలకి. అలా మేము స్టార్ట్ చేసుకొని మేమేదో మా ఇంట్లో చేసుకుంటూ ఇక్కడి దాకా రీచ్ అయితున్నాం తప్ప ఇంకేమీ లేదు. నేనేమన్నా మీకిక్కడ హెల్ప్ అవ్వగలిగితే ఒక్కటి చెప్తాను. మాటలతో పోయేదానికి కోర్ట్‌లో గొడవల దాకా తెచ్చుకోవద్దు. డివోర్స్ అని నోటెమ్మట ప్రతి చిన్న గొడవకి టంగ్ స్లిప్ అవ్వకండి. డివోర్స్ ఈస్ నెవర్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత 6 మంత్స్‌లో అక్కడ మ్యారేజ్ కౌన్సిలర్స్ దగ్గర పంపిస్తే అప్పుడు వెళ్ళిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? అప్పటికే డిసైడ్ అయిపోయారు కదా! వదిలేసుకోవాలి ఒకరినొకరని. దానికంటే ముందే మీరు కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత అక్కడికి వెళ్ళండి. ఆ ఆప్షన్ ఎలానో ఉంది మీకు. బట్ బిఫోర్ థట్ కమ్ టు అస్. వి విల్ హెల్ప్ యూ. కింద కనిపిస్తున్న నంబర్‌కి నాకు తెలుసు ఎమోషనల్ స్ట్రెస్ ఎలా ఉంటుందో తెలుసు రిలేషన్‌షిప్స్‌లో.
జుట్టు ఊడిపోతూ ఉండొచ్చు కొంతమందికి, అయితే తల పట్టుకుంటారు కొంతమంది, నాకు అర్థమైతే లేదు అని అంటారు. ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ప్లీజ్ కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఒక సెషన్ బుక్ చేసుకోండి. మాట్లాడిన తర్వాత నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను మీకు అని నేను అనాలిసిస్ చేయగలుగుతాను, రైట్? బట్ దేర్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. అక్కడే కొండి, అక్కడే ఆగిపోయి, అక్కడే కొట్లాడుకొని మీరు హర్ట్ అవ్వద్దు, అవతల వారిని హర్ట్ చేయొద్దు, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. నమస్తే.